2024 భారతీయ టెలికాం రంగంలో సంచలన మార్పులు జరిగాయి. దశాబ్ద కాలానికి పైగా టెలికాంలో కొనసాగుతున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో గుత్తాధిపత్యాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్ఎన్ఎల్ చాప కింద నీరులా ప్రస్తుతం అంబానీకి ఓటమి రుచి చూపిస్తోంది. చాలా కాలంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన టెలికాం రంగం ప్రస్తుతం తిరిగి తన పునర్వైభవాన్ని చూపిస్తోంది. చాలా కాలంగా ఇండియన్ టెలికాం రంగంలో ఉన్న ప్రైవేట్ ఆటగాళ్లు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాలకు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ గట్టి పోటీని ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ కవరేజీని విస్తృతంగా విస్తరిస్తున్న కంపెనీ త్వరలోనే తన 4G, 5G సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి టాటాలతో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది అనంత్ అంబానీ పెళ్లి తరువాత జియో మొబైల్ టారిఫ్ రేట్లను పెంచడంతో అదే దారిలో ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు సైతం వెళ్లాయి. దీంతో యూజర్లపై టారిఫ్ల భారం 15% వరకు పెరిగింది. దీంతో చాలా మంది ఘర్ వాపసీ అంటూ తిరిగి ప్రభుత్వ యాజమాన్యంలోకి బిఎస్ఎన్ఎల్కి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ దెబ్బకు రిలయన్స్ జియో తట్టుకోలేకపోతోంది. ఏకంగా గడిచిన 4 నెలల కాలంలోనే దాదాపు 1.65 కోట్ల మంది యూజర్లను కోల్పోవడంతో ప్రస్తుతం అంబానీ పెద్ద డైలమాలో ఉన్నారు. ట్రాయ్ డేటాను పరిశీలిస్తే జియో అక్టోబర్లో 37.6 లక్షలు, సెప్టెంబర్లో 79 లక్షలు, ఆగస్టులో 40 లక్షలు మరియు జూలైలో 7.58 లక్షల మంది వినియోగదారులను కోల్పోయినట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సెప్టెంబర్లో 14.3 లక్షల మంది యూజర్లను నష్టపోయినట్లు డేటా చెబుతోంది. ఇక ఆగస్టులో ఎయిర్టెల్ 24 లక్షల మంది, జూలైలో 16 లక్షల మందిని వదులుకుంది. బతికేందుకే అష్ట కష్టాలు పడుతున్న మరో టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా అక్టోబర్లో 19 లక్షల మంది, సెప్టెంబర్లో 15.5 లక్షల మంది కస్టమర్లను వదులుకోగా బిఎస్ఎన్ఎల్ మాత్రం గడిచిన 4 నెలలుగా 68 లక్షల మంది కొత్త వినియోగదారులను పొందింది. అక్టోబర్ ట్రాయ్ డేటా ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్ఎన్ఎల్ కేవలం 3.6 కోట్ల మంది వినియోగదారులను కలిగి 4వ స్థానంలో కొనసాగుతోంది. ఇది మొత్తం భారతదేశ టెలికాం వినియోగదారుల్లో 8% వాటా మాత్రమే. అయితే అగ్రగామిగా ఉన్న జియో దాదాపు 40% మార్కెట్ వాటాను హోల్డ్ చేస్తూ ఉండగా ఎయిర్టెల్ 33.50 వాటాను కలిగి ఉంది. ఇక మిగిలిన వాటాను వోడాఫోన్ ఐడియా కొనసాగిస్తోంది. ప్రస్తుతం నిరంతరాయంగా బిఎస్ఎన్ఎల్కు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నందున రానున్న 2-3 ఏళ్లలో టెలికాం మార్కెట్లో పెద్ద ఆటగాడిగా కంపెనీ తన పాత్రను పోషించేందుకు రోజులు దగ్గర పడుతున్నాయని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని ఎదుర్కొనేందుకు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఎలా సన్నద్ధం అవుతారు అనే విషయంపై చర్చ కొనసాగుతోంది.